అని ఇంటికాడి తలుపు తాళం బలకు కొట్టి అవి వాళ్ళకి కొట్టుండే నిజంగా. వీళ్ళు అప్పుడు ఇప్పుడు వీడియోలు చేస్తారు కదా, సౌండ్ కావచ్చు అనుకున్నాను. శ్రీవల్లి ఎక్కడ ఉంటుంది అని కూడా ఒక ఆయన వచ్చి అడిగిండట. సీసీ కెమెరాకే చూసుకుంటాడు. సీసీ కెమెరా ఏడు ఉంటుందో కూడా తెలుసు. సుత్తతో కొట్టుడు కదా దవ్వన దొరకవట్టు. ఎందుకు ఇంటికి కూడా పోలే, డైరెక్ట్ ఇంటికి వచ్చాను. వాళ్ళు వచ్చేదాకా చూసినట్టు వాళ్ళు సంవత్సరం అయినా రారు. అన్ని మరి తలుపులు తెరు వాళ్ళు అనుకున్నాడు. ఇది చూసి కూడా అట్లా పెట్టినట్టు వాళ్ళు ఎపిసోడ్ ఇద్దరు వాళ్ళకి అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. ఏదన్నా పనిలో చూపెట్టినా ఇన్ని పైసలు అని నచ్చు కదా. అంత ఇప్పటిదాకా అయితే జాడలేదు, పత్తలేదు. కెమెరా ఉందిగా అది తీసేడు. గుండె నువ్వు రాయి చేసుకోవాలంటారుగా, ఇక అట్ట చేసుకొని బతకాలి అని ఇంటికాడి తలుపు తాళం బలకు కొట్టి అవి వాళ్ళకి కొట్టుండే నిజంగా. అరే ప్రతిసారి దొంగ మన ఇంటికి ఎందుకు వస్తాడా అని బాగా ఆలోచించిన. అప్పుడు నాకు తెలిసింది ఏంటిదంటే, మన ఇల్లు వచ్చేసి ఊరుకు కడప ఉంటుంది. మళ్ళీ నేను వీడియోలు తీస్తా కదా, ఆ వీడియోలకు బొచ్చడు పైసలు వస్తానని యూట్యూబ్లో వాళ్ళు వీడియోలు కూడా పెట్టిండు. మళ్ళీ నేనేమన్నా చిన్న ఎక్కతక్క పైసలు వచ్చే వరకు మన వాళ్ళకి అవి ఇవి అనుకుంటా కొన్నా. 1,116 రూపాయలు కట్టిన. మళ్ళీ టీం మెంబర్స్కు లగ్గం అయితే లక్షలు పెట్టిన. మన వాళ్ళు కంటిన్యూ రాకున్నా. మళ్ళీ కంటిన్యూగా వచ్చుకుంటా 100 వీడియోలు కంప్లీట్ చేసి 8 లక్షలు ఇచ్చే బుద్ధి అనే. సో ఇసొంటి బుద్ధి ఉన్న దగ్గర పైసలు ఉన్నాయని 2022లో ఓ దొంగ కూడా వచ్చిండు. కలుపులు తీసి ఏం చేస్తాడు, సంపుతా అనుకున్నాడు ఆయన మనల్ని గిట్ట ఇంట్లో కత్తా అనుకో. ఆయన అవ్వలు ఇక 2022లో ఇక ఫస్ట్ దొంగతనంకి వచ్చినప్పుడు ఏం దొరకలేదు కదా అని 2023లో మళ్ళీ వచ్చిండు. నిజానికి అప్పుడు దొరుకుతాడు అనుకున్నాం, మస్తు తిరిగినాం, వాళ్ళని అడిగినాం, కానీ ఏం పాయిదా దొరకలే. ఇక 2023 అంటే మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత వచ్చిండు. ఇక తాళం వేసింది అనుకున్నాడో ఏమో, వెనుకకు మారిండు. ఇక మన ఇంట్లో మళ్ళీ దొంగ అంటే దొంగతనానికి ట్రై చేసిండు. మేము ఇక్కడ రేసిపల్లి దగ్గర ఉన్నాం, జైత్యాల దగ్గర రేసిపల్లి దగ్గర. మొన్ననే ఇక్కడికి వచ్చినాం కదా, ఇక్కడ పనులు ఉన్నాయని ఇక ఇవన్నీ సురేంచుకుంటున్నాం. తెల్లారే మన మిసెస్ అన్న అని ఉంటాడు, అన్న ఫోన్ చేసి ఇంటికాడ గిట్ట జరిగిందట. అంటే ఇప్పుడే పొద్దున ఇప్పుడు కొట్టిందా? రాత్రి కొట్టిండు. గేట్ గిట్ల తీసిండు. వాళ్ళ గేట్ తీసారు అనుకున్నా, అది చూసారు తలుపు సందు కనబడుతుంది. రాత్రి 2 సార్లు టికెట్ సౌండ్ వచ్చిన వాళ్ళు ఎవరు వీళ్ళు అప్పుడు ఇప్పుడు వీడియోలు చేస్తారు కదా, సౌండ్ కావచ్చు అనుకున్నాను. ఈ అన్న ఏంటి ఇది కొట్టేనా పలిగిందా? అంత కొట్టిండు, అది తలుపు ఎంత సంద వచ్చింది. ఓహో తలుపు చూడు ఎంత సంద వచ్చిండు. ఎంత ట్రై చేసినా కూడా ఇది వాడాలి. షూటింగ్ కోసం అని మేమేమందరం లేచి పెళ్ళిన్నాం. ఇప్పటికీ వెంకరపేట రాక మంచిగా 5-6 నెలలు అవుతుంది. ఇప్పటికి రెండోసారి అయిపోయింది. మరి 3rd టైం ఈ ఇన్సిడెంట్ జరుగుడు. మళ్ళీ వచ్చిల్లు సుత్తే ఇవన్నీ ఉన్నాయి స్కూల్ టైర్ ఒక సుత్తే ఇది బండ కొట్టి ఇన్నే ఉంటే ఈ వైరే వాళ్ళు మరి ఏమో ఇది వైర్ కిందికి వచ్చింది ఎట్లా? ఎవరు వెనక ఏది అయితే ఉన్నది అనుకున్నారు కావచ్చు. నిన్న నైట్ కరెంట్ లేదు, ఎంత 1 గంటకి ఎక్కువ పోయింది కరెంట్. 12:30కి అట్లా వచ్చింది. అందుకోసమే ఈ జాలిని తీసేసి ఇక్కడ ధైర్యం వచ్చలే సీనా నా దగ్గరకే డైరెక్ట్ మేబీ కరెంట్ లేని టైంలోనే చూసి వచ్చినట్టున్నారు.
అసలు ఎంత ధైర్యం ఉంటే అట్లా కావాలి. ఇటు సైడ్ ఏం చెయ్యలే, ఈ డోర్ ఈ దీన్ని ఏం అనలే, ఇదేమనలేదు అంటే అది వెళ్తుందేమో అని చూసిండు ప్రయత్నించి. ఇటు సైడ్ ఉండలు కొట్టిర్రు. ఇటు సైడ్ దొంగతనం చేస్తాను అత్తనే ఇవన్నీ పట్టుకొని వస్తారు. అవు సీసీ కెమెరా ఇటుది వీకేసుకొని వేళ్ళు కెమెరాలో కనిపిస్తే ఎట్లా అని పీకేసుకొని పోయినట్టు ఉన్నారు. సాయంత్రం టైం 7ంటికి అట్లా ఇక్కడ ఉన్న ఒక తాతను కూడా వచ్చి అడిగిండట. ఆయన నచ్చి 7ంటికి శ్రీవల్లి ఎక్కడ ఉంటది అని కూడా ఒక ఆయన వచ్చి అడిగిండట. ఒక ఫోటో పెడతా ఆయన అడుగు, తాత గీ ఫోటో గీనే నేను అడుగు ఒకసారి. మరి అడిగిల్లా ఇవన్నీ పట్టుకొని వచ్చిండట సుట్టే స్క్రూ డ్రైవరు అంటే నాకు తెలిసి ఇంత ముందు వచ్చినోడా, ఇంత ముందు వచ్చినోడే కావచ్చు. అట్లనే ఉన్నాడు కానీ బాబా, హైట్ వెయిట్ అంతా అట్లనే ఉన్నాడు సేమ్. మళ్ళీ గదే మాస్క్ పెట్టుకొని వచ్చిండు. మన ఇల్లు ఏడాని అడిగి మరి వేయండి అట్నే. అంటే ఒకసారి నైట్ వచ్చిపోయిండు, తాతని అడిగి వచ్చి చూసిపోయినట్టున్నాడే. అయితే మన కోసమే వచ్చినట్టున్నాడు, ఎవ్వరు లేరని నైట్ మళ్ళీ వచ్చినట్టున్నాడు. అయితే ఒకట్లా ఫ్యాన్స్ అనే వాళ్ళు అన్నింటికి వస్తారు చూసిన. వచ్చిన అతనట మనల్ని అడిగే వచ్చిండట. అంటే అక్కడ వాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల, శ్రీవల్లి ఎక్కడ అన్నది అడిగిండట. అడిగి అతని ఇంటికి వచ్చిండట. నైట్ దాదాపు 9 టైంలో వచ్చిండు. 4 దాకా ఉన్నాడే. 7ంటికి తాతని అడిగిండే, 7:30-8 అడిగినట్టున్నాడు. తిరిగిండు అటు ఇటు వేయండు. మరి ఏడాని ఇల్లు గ్రూపులో పెట్టాను నేను. ఇప్పుడు ఏఐతో అడుగుతానే, ఏఐని అడిగి దీని క్లారిటీ ఇవ్వంట. ఫోటో ఇచ్చిన వాళ్ళకి గ్రూపులలో పెడదాం. సీసీ కెమెరాకే చూసుకుంటా వస్తాడు. సీసీ కెమెరా ఏడుంటుందో కూడా తెలుసు. అయినసారి సీసీ కెమెరా జరిపిండు, ఈసారి సీసీ కెమెరా వీక్ 2 తారీఖు రాత్రి 9కి 10కి వచ్చిండు. అంటే మళ్ళీ 3 పొద్దుగల 4కి వచ్చిండు. అయితే ఇన్ని రోజుల తర్వాత ఏంటంటే ఒక పెద్ద సిరీస్ ప్లాన్ చేసిన వాళ్ళే ఈ ఊరు ఇచ్చిపెట్టి మళ్ళీ వేరే ఊరు వచ్చిన. ఇప్పుడు సిరీస్ స్టార్ట్ చేసి ఇక్కడనే వీడియోలు తీసుకుంటూ ఉంటాను. సడన్గా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఇంటికి దొంగ వచ్చిండు. నైట్ 7 అన్నాడు, ఆ చెట్టు కింద అన్నాడు కావచ్చు. మళ్ళీ తెల్లారంగా వచ్చిండు. సీసీ కెమెరా ఉన్న పట్టించుకోలే. తలుపులు ఎట్లా తిరగాలన్నా అని చూసిండు. ఇక అటు తిరిగిండు ఇటు తిరిగిండు, ఏదేదో తెచ్చుకున్నాడు. అతను తలుపులు తీసుకోవడానికి ట్రై చేసిండు. బండతో కాసేపు కొట్టిండు అనుకుంటా. తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి సుత్త దొరకబట్టిండు. అది కూడా మనదే. ఆ సుత్తతో కొంచెం ట్రై చేసిండు. చూసిల్లా ఎంత తెలివి అంటే, ఆ సుత్తతో కొట్టుడు కథ దవ్వన దొరకబట్టుడు, సప్పుడు రావద్దని. నిజానికి ఈ సప్పుడు కూడా బయట వాళ్ళకి వచ్చిందట, ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు. కానీ వాళ్ళు ఏదో షూటింగో మరి ఏమైనా పని చేస్తాం అది అని వాళ్ళు సప్పుడు ఇక్కడే ఉన్నారట. ఇక తలుపులు తెరిచి ఏం చేస్తా అనుకున్నాడు ఏమో, బాగా ట్రై చేసిండు. కానీ ఆ వెల్లు లేదు, తాళం కూడా మంచిదే గట్టిదే వేసిన. కొట్టిండు బాగానే సేపు ట్రై చేసిండు. కానీ ఇక్కడ జోక్ ఏంటంటే ఇంట్లో ఏం లేవు. ఉన్న కాడికి మేమే ఉల్లి ఉడుచుకోపోయినట్టు అన్నీ చదువుకొని వచ్చినాం. ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ అంతే తప్పితే ₹1 లేదు. అంటే చిల్లర ఆడిడేమన్నా రూపాయి ఉండవచ్చు, కానీ డబ్బులు లేవు, నగలు లేవు, ఏం లేవు. ఎందుకంటే మేము కూడా అన్ని కాల్ చేసి పోతున్నాం అనే వేనాం. ఇంట్లో ఏమన్నా పెట్టుకుంటా. ఇక ఊరు చివర అంటే ఊరుకు అవతల కట్టుకునేసరికి ఆ డబ్బులు ఉంటారు కదా, చుట్టుపక్కల ఇల్లు లేకపోయేసరికి అట్లా వస్తాను కావచ్చు, లేకుంటే ఇంతకుముందు వచ్చినోడే కావచ్చు, తెలియదు. కానీ దొంగతనానికి అయితే బాగా ట్రై చేసిండు. ఇప్పుడైతే మేము వెళ్తాను. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగే ఊకే గిట్టనే జరిగితే ఎట్లా అనిపిస్తుంది. కంప్లైంట్ ఇచ్చి అట్టనే ట్రై చేద్దాం. మరి
ఉన్నట్టు తెలియదు, పోయినసారి సెకండ్ టైం దొంగతనానికి వచ్చినప్పుడు అయితే దాదాపు దొరికినంత పని అయింది. ఎందుకంటే పొలాలకు వెళ్ళి నడుచుకుంటూ అట్టు ఇట్లా పోయిండు. మరి ఈసారి ఎట్లా పోయిండేమో. మన వీడియోలు చూస్తాడు కావచ్చు, మన ఫ్యాన్ అయితే కాదు, ఫ్యాన్ అయితే కలచడానికి వస్తాడు కానీ ఇట్లా దొంగతనానికి వస్తాడు రాడు కదా. అంటే మనం ఆడు ఉంటలేమని తెలుసా వీడియోల ద్వారా గిట్ట. మరి ఏడో పోస్ట్ పెట్టినాం అంటే ఇంటికాడ ఉన్నాం లేవని పోస్టులు పెట్టేసరికి ఆ పోస్టులు చూసి కూడా, ఎందుకంటే మేము ఏడు ఉంటాడో వాట్సాప్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం, గీడు ఉన్నాం గిజ్ చేస్తాను అది కొండపూర్ కాడు ఉన్నామని పెట్టినా. రైటే అంటే అప్పటిదప్పుడు లైవ్ కదా, ఉన్నామని కొండపూర్ కాడు ఉన్నామని పెట్టేసరికి కదా వచ్చిండుగా. వెంకట్రాపేట వెళ్తాను, వెళ్ళి మరొకసారి ఆడ పోయి అట్లనే స్టేషన్లో కలిసి కంప్లైంట్ కూడా ఇస్తాం. మరి ఇంటికాడ ఎట్లుందో ఒకసారి చెక్ చేస్తాం. మన ఇంటికాడ పెద్ద వాల్యుబుల్ ఏం లేవులే, ఎందుకంటే ఉన్నాయా వాల్యుబుల్ ఐటమ్ అది అంటే ఇక మన ఎక్విప్మెంట్ కెమెరాలు అవన్నీ ఇడికే తెచ్చినాయి. ఎందుకంటే షూటింగ్ ఈడే కాబట్టి ఇడికే తెచ్చినాయి. ఇక నగలు కట్టాలి ఏం లేదు. ఇక ఇంత అంత ఉంటే గోల్డ్ ఉన్నది, ఆ ఉన్న గోల్డ్ కూడా బ్యాంక్లో పెట్టి ఇన్ని డబ్బులు తీసుకున్నాం. సరే దొరకడో ట్రై చేద్దాం. ఇప్పుడైతే వెంకట్రాపేట పోతాను. 1,00,000 రూపాయల పోలీస్ స్టేషన్కి వచ్చిన ఈయన కంప్లైంట్ ఇచ్చి పోదాం. మరి ఇంత జరిగింది అది కంప్లైంట్ అయితే రాసిన దాదాపు గంట అయితే చిన్నదేమి ఏడుతుంది అటప్పుడు. మరి ఇలా కొలగా నిచ్చిపోదామంటేనేమో ఇక్కడ బాగా మంది ఉన్నారు. స్టేషన్లో కొంటే అంత గిరే బాగా గంటలు ఉండాలి, ఏ తొందరగా ఎందుకు అంటే నాకు భయం అయింది. ఫోన్ చేసి నువ్వు కట్ చేసినాక లోపలికి వాళ్ళు గంటలు చేస్తాను అన్న. మరి పాప ఉంది అన్నా కానీ కూడా స్టేషన్లో కొంచెం అత్త గిట్టనే ఉంటుంది. వంట పోవాలి టక్కన కంప్లైంట్ ఇవ్వాలంటే గిట్టనే ఉంటాయి అన్న. అప్పటికి కూడా అనిక పోడు ఎందుకే, మనం ఫోన్ చేసి చెప్తాం ఇక్కడ బయట ఉన్నాం అది ఇది అని చెప్పేసి కంప్లైంట్ ఎట్లున్నావు తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు స్టేషన్కి వచ్చి ఇచ్చినా దాన్ని ఇంప్రూవ్ లేదు గట్లా. సో ఇట్లా చెప్తే పట్టించుకుంటారా అని అంటే ఇడికతే ఇట్లా ఈ ఆడ బిజీ ఉండాలి, వాళ్ళు కావాలని చెప్తారా కానీ ఒకలాపోతే అందరు నేను పోతా అని అందరు ఎగుతాడు. వాళ్ళనే టక్క చూస్తే అయిపో. ఏంటిది తాగింది, కొన్ని పాలు తాగిపించిన అని చేసుడు ఎట్లా అయితే వేడికి మరి ఏసీ వేసుకొని ఉన్నారు కానీ ఏసీ వేసిండే మీరికి నిల్చొని ఉంది కదా, తలకాయ మొత్తం అగ్గి లెక్క అయింది. కూర్చుండ పెడితేనే ఉంటలేదు ఇది. ఇక ఎట్లయితే గట్ల బయటకు వచ్చిన చూడు ఎంత పోదామా రాయి నీసలాగా పోయేస్తా, మళ్ళీసారి పోయేస్తా రాకుండా ఏడ ఇయ్యనే లేదు. ఇది పట్టుకునే ఉంది ఏదో తీసుకోలే, ఇంకా వాళ్ళు లోపల కన్నా ఇత్తలేకుండా ఇక మళ్ళీ వస్తా సప్టకి అయిపోయింది. చెప్పిన అంటే ఒక్కొక్కరి సెల్ వేయండి, 2-3 జాగాలకి వాళ్ళు బండి వేయందంటే అలాగే క్లారిటీ లేదు. ఒక సీసీ కెమెరాలో అయితే సెల్ ఎత్తుకపోయింది కూడా పడ్డది. సో వాళ్ళ తరపునే నీది కూడా పిటిషన్ యాడ్ చేద్దాం మళ్ళీ స్పెషల్గా ఎందుకు అని అన్నా. సరే అన్న, అన్నలకు చెప్పిన ఆ వీడియో పంపించిన అతను ఇప్పుడు ఇంటికి వెళ్తాను. ఇంటికైనా వల్ల చూద్దాం మరి అక్కడ ఏమన్నా వేయిందా ఉన్నదా ఏమన్నా వేనే అన్నీ చూద్దాం. ఇంటికి కూడా పోలే, డైరెక్ట్ ఇంటికి వచ్చినాం. చెప్పిన అసే అన్నకి చెప్పిన వాళ్ళకి కూడా చెప్పిన అన్న చూడండి అన్న ఇంతకుముందు కూడా ఇట్లా 2 సార్లు గిట్లనే అయింది కదా, మళ్ళీ గిట్ల అయితే ఎట్లా ఇబ్బంది అయిపోతుంది అని అన్నీ. సరే అని అన్నాడు. సరే లేకపోతే మన రాజన్న కూడా చెప్పిండు అక్కడ ఏమన్నా అంటే కేసు ఇంప్రూవ్ లేకుండా నాకు చెప్పులే, నేను డీసీకి చెప్తాను కూడా అన్నాడు. సరే అన్న అని కూడా చెప్పినాం. ఎట్లయితే ఆయన దొరుకుతుంది, వాళ్ళు మా ఇంటేషన్ ఆయన దొరకాలని. తాళం వెళ్ళకపోయేసరికి మనోడికి పిసలేసినట్టు అయిందేమో. ఇక దొబ్బి చూసుడు గుంజు చూసుడు ఎంతో ట్రై చేసిండు. ఇక వెళ్ళకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిండేమో, అన్నీ మరి తలుపులు తెరవాలనుకున్నాడు. నాకు ఒకటే అనిపించింది తనలాట పాడగాను కొంతసేపు తనలాడిండి ఆ తలుపులు తెరచడానికి. కానీ ఈ తనలాట ఏదన్నా పనిలో చూపెట్టినా ఇన్ని పైసలు నచ్చు కదా. ఇక పోయేటోడు ఉత్త చేతులతో ఏం పోవాలనుకున్నాడు, ఆడ సీసీ కెమెరా ఉందిగా అది తీసేడు. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా. తీసేటోడు నార్మల్గా తీసుకొని పోవచ్చు కదా, ఆయనకన్నా యూజ్ మిత్రుడు సుత్తతోనే కొట్టిండు. ఆ డబ్బులు పెట్టుకున్నదైతే మంచిగా పుక్కిడికి వచ్చింది. ఆయన తప్పన వాళ్ళకి కొట్టుకున్నాడు. అది మళ్ళీ ఏ కంపెనీ అని కూడా చూసిండు. ఏం కంపెనీ అయితే తీసుకుంటా అనుకున్నాడు ఏమో కదా. సీసీ కెమెరా పట్టుకొని తెల్లారంగా దాదాపు 5 గంటలకి ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లచ్చదాకా చూసినట్టు వాళ్ళు సంవత్సరం అయినా రారు. అచ్చటోళ్ళు అయితే ఇప్పుడు పంపిస్తాం పాలన. ఇక మేమేమనుకున్నామంటే అంటే ఏం అంటే సీన్ అన్న అన్నాడు, మీస సీన్ అన్న ఉంటాడు అన్నాడుగా. మేము ఏం ముట్టలేదు, ఎందుకంటే వాళ్ళు వస్తారు కదా పోలీసులు వచ్చిన ఫింగర్ ప్రింట్లు అవి పోతాయి కదా అని ఏం ముట్టలేదు అన్నారు.
ఏడాది సీసీ కెమెరా ఫుటేజ్ పంపింది, మేము అది సైబర్ వాళ్ళకు పంపిస్తాం అని అన్నారు. అంతా అయిపోయింది. చూడండి బాగానే ట్రై. సీసీ కెమెరా ఎట్లా వైరు ఇంకా వీకి వైర్ వీకి ఇదేం దబ్బతోడే బాగానే కట్టి నా అయ్యా గంతలు ఉందా పాములు రావా అని. మరి ఇలా దగ్గరికి అయ్యా గోత కొట్టిన చూసిందా సుత్తే మన దాంట్లోకి వెళ్ళి తీసిన ఇళ్ళకెళ్ళి తొంగి చూసిండు. ఇంకా గింత అంత అయితే బెడం వెళ్ళు కానీ వెళ్ళు సప్పుడు రావద్దని ఇట్లా కొట్టుకుంటే దాన్ని పట్టుకున్నాడు, ఇట్లా కొట్టుకుంటే తాళం పట్టుకున్నాడు. బొమ్మ తుపాకీలు ఉండద్దు అని వేస్తాయి. ఎందుకంటే అదే ఎఫ్ఎంసిఓ ఏదో అన్నాడు, బొమ్మ తుపాకీలు కూడా ఉంచుకోవద్దు, అదొక నాకు ఇంగ్లీష్లో ఎఫ్ఎంసిఓ ఏదో ఎక్సెప్ట్ సంథింగ్ అన్నాడు. అన్నోలే నాకు అనిపించింది. అంటే అన్న కొంచెం సిన్సియర్ అనుకుంటా. ఇప్పుడు సో మన దాని విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుంటాడు కదా. ఎందుకంటే బొమ్మ తుపాకీగా ఇట్లా ఉంచుకోవద్దు అది ఇది అన్నాడంటే ఇట్లా ఒకటి ప్రాబ్లం జరిగిందంటే దీని విషయంలో ఇంకెంత కేర్ తీసుకోవాలనిపించింది, ఎంత కేర్ తీసుకుంటాడు అనిపించింది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ కేసు సాల్వ్ అయ్యి ఇప్పుడు ఒకవేళ అతను దొరికిండు అనుకో, అంత క్రెడిట్ అంతా మన ప్రజెంట్ పోలీసులు అంటే మన ఇస్తాయిదే. ఎంత అంటే వీళ్ళు ఈ పని చేస్తేనే గ్రేట్ అంటలేను. ఎందుకంటే ఇంతకుముందు మనకు ఇట్లనే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు కూడా తెలుసు, స్టేషన్లో పోటీ తిరిగినా ఏదైతే ఒక్కటి కూడా అంటే సాల్వ్ కాలే, ఒక్కదంతా కూడా హెల్ప్ కాలే ఎవరు. నాకు బాధ అనిపించింది. ఇక అప్పటి నుంచి అనుకుంటాను నా లైఫ్లో నాకు ఫస్ట్ టైం ఎవరు హెల్ప్ చేస్తారో, ఏఎస్ఐ చేస్తాడో, ఏ పోలీస్ కానిస్టేబుల్ చేస్తారో, ఏ సిఐ డీసీపీ తెలియదు కానీ చేస్తే గిట్ట వాళ్ళు ఫస్ట్ టైం అని మీకు స్పెషల్గా చెప్తా. ఇప్పుడైతే ఇది ఫింగర్ ప్రింట్ నీ మొఖం అచ్చటోళ్ళు రారా, నేను ఊబాలే ఉన్నా. ఇన్నే సుత్తే ఇల్లదే, నేను చెప్పలేదా ఇదంతా ఓపెన్ చేసి ఉన్నది, ఇల్లదే తీసిండు. ఓపెన్ లేదు సుత్తలేదు ఏం లేదు. ఇలా ఇక్కడ వచ్చినప్పుడు లేదో ఇంతకుముందు వచ్చినాయనే కావచ్చు నాకు తెలిసి. లుక్ అయితే అట్లనే ఉంది, కొంచెం దొడ్డ అయినట్టున్నాడు. ఈ వీడియో చూసి మళ్ళీ కూడా వస్తాడు. ఈయన వేసిండు ఇగో స్క్రూ డ్రైవర్ ఎక్కడ ఇక సుత్తే, ఇదే సుత్తే, ఇగో ఇదే సుత్తే అన్ని ముట్టకి ఎందుకే పిసానా ఇక చూడండి. అలా అంత సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. సరే మేము పంపిస్తాం ఫోరెన్సిక్ వాళ్ళకి వీళ్ళకి పంపిస్తాం అన్నారు, అయిపోయింది. ఇగో తాళం ఇదే అనుకున్నాడు వచ్చే తీసిండి ఈ తాళం అలా పెట్టి నేనే పెట్టిపోతారు అనుకున్నాడు ఏమో. ఈవిడ కూడా చూస్తాడు, తాళం ఖరాబ్ అయిపోయింది మొత్తం. నచ్చింది. నేను చెప్పాలంటే ఒక్కోసారి తాళం ఎట్లా వస్తుంది, వేసిపోయిన వాళ్ళు కూడా గుంజు తుట్టిగా నచ్చు. ఎంత గలీజీ, కొట్టిండు ఎంత కొట్టిండు చూసింది. ఏమున్నాయి లేవు లేవుర్రు నాయన, రియల్ చెప్తాను ఏం లేవు. వాళ్ళు వేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడే తాళం తీసిన ఏమున్నాయి చెప్పుండి. ఇవే అన్నీ చదువుకొని ఏం లేదు. ఒకసారి ఇలా మరిది అంటే నరేష్ ఇలా మరిదోళ్ళు వచ్చి ఏముంది కానీ ఇంకేం లేదు అన్ని సామాన్లు చదివించింది అన్నారు. మరి మనం ఏడుకుంటే ఆ సామాన్లు కాడికి వచ్చాయని ఇక పైసలు అంతా మనం కూడా ఉంచుకోము. ఈడ వేసుకుంటే వడ్డీ వస్తుంది, దీంట్లో పైసలు కొట్టుకుంటా వడ్డీ వస్తుంది. ఇంకా ఇటు చూడండి జాలి వీకేసిండు, ఇళ్ళకి వెళ్ళి ఏమైనా వాళ్ళకి కొట్టిండు. ఇక్కడ జాలి ఉండే జాలి వీకేసిండు, అంతా తిరిగిండు బాగానే. నైట్ 9కే వచ్చిండు. 9కి వచ్చి ఇక తెల్లారి 4:05 5 అవుతుంది దాదాపు 10 నిమిషాల దాకా 5కి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక ట్రై చేసిండు ఇక తెల్లారుతుంది అనిపోయింది. ఇక తెల్లారిన వల్ల మన యశోదమ్మ వచ్చింది. అమ్మ రోజు ఉడుతుంది కదా, వచ్చి కథ చూసింది. అవి తలుపులు గిట్టున్నాయిందని అనేది కథ చెప్పింది. మన వాళ్ళకి చెప్పిన వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి గిట్ట జరిగింది అన్న వాళ్ళు. ఇక నేను దవ్వ వచ్చిన వాళ్ళు ఏం పని అయింది, ఏం పని దొరుకుతాడని ఆరాటానికి వచ్చినా కానీ ఇక మరి మన వాళ్ళు ఎట్లా ఎట్లా దొరకబడతారో ఏమో తెలియదు కానీ చూద్దాం. కనుక ఎంతమంది 2 సార్లు దొంగతనం జరిగింది పెడితే మన వాళ్ళు కొంతమంది ట్యాంక్ వీడియో అంత యాక్టింగ్ అంత ఉట్టిదే అన్నారు. ఇది చూసి కూడా అట్లా పెట్టినట్టు వాళ్ళు ఇక ఎపిసోడ్ ఇద్దరు వాళ్ళు వాళ్ళకి అదో బ్యాడ్ హ్యాబిట్, వీడు అంతే వదిలేయాలి. అట్లా ఉంటారు కొంతమంది. కావాలని కూడా అన్నవాడిని పంపించుకో. ఇంకొకటి సెల్లు పోయింది, పోనీ మన అంటే సెల్లు పోయింది. ఇక ఊళ్ళో బండి కూడా పోయిందని అంటాను కానీ మరి ఇక వాళ్ళు తెలియదు. ఇక కొత్తలో పెట్రోల్ బంక్ అని ఉంటుంది, ఆడిపోయి అన్నది సెల్లు కూడా ఎత్తుకోదట. ఎట్లా జరిగింది ఏంటి చెప్పానంటే ఆయన మానపాడు, అద్దన్న వీడియో తీసి అద్దాని అన్నాడు కానీ మాట్లాడిండు. కానీ
వీడియో తీసుకురద్దా అన్న అని అన్నాడు. ఇంతకుముందు వచ్చినప్పుడు వీళ్ళకి వెళ్ళి పొలాలకి వెళ్ళిపోయిండు. పొలాలకి వెళ్ళి ఇట్లా వాడు ఉరికిండు. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చే టైంకి ఆయన వెళ్ళిపోయిండు. తను అనుభవం అవుతుంది. కానీ ఇది 3వ అనుభవం వాడు. ఈసారి పుణ్యాతుడు దొరుకుతాడు చూడాలి. ఇక ఇది దొరికితే ఇక మన పోలీసు వాళ్ళ పుణ్యమే. ఇక మళ్ళీ మరి ఈసారి ఎట్లా రెస్పాన్స్ అవుతారు, ఎట్లా కేర్ తీసుకుంటారు, ఎట్లా అంటే దీన్ని సాల్వ్ చేస్తారు చూడాలి. నేను కూడా ఎగ్జైటింగ్గా చూస్తాను. దొరికితే గిట్ట దొరికిందని మళ్ళీ చెప్తాం నెక్స్ట్ వీడియోలో వెళ్ళానన్న. ఇంతే, జాగ్రత్తగా ఉండాలి ఏడికైనా కానీ. ఊరి చివరిని ఉంది ఇక మళ్ళీ అట్లా. ఇక మేమేంటో ఎప్పుడు ఇంకా అనుకోళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఉంటారు. వీళ్ళు ఉంటే ఎట్లుంటుంది. ఇట్లా నైట్ ఒకటి దొంగ వచ్చినాడు ఒక గజ్జు ఉంటుంది వాళ్ళకు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఊరవతల ఇల్లు కట్టుకుంటే కొంచెం జాగ్రత్త. ఎండాకాలం కాబట్టి ఇట్లా, ఈ వర్షాకాలం అంటే ఇట్లా రాదు. ఎండాకాలం ఎక్కువ దొంగతనాలు ఎండాకాలం అవుతుంది. మీకు తెలుసో తెలియదు. దొంగ బుద్ధి ఉన్న వాళ్ళకి చెప్పాలి, ఏం లేదు ఇక్కడ, మేమే వేరే కాడ ఉంటున్నాం, ఇక్కడ ఏం లేదు, వచ్చి రిస్క్ తీసుకొని వేస్ట్గా మీ లైఫ్ లాగని చేసుకోకుండా. మేము ఉన్న కాడ కూడా ఏం చక్కగా ఉండేది, మన ఎక్విప్మెంట్లో ఉంటుంది. ఎందుకంటే పైసలు ఇన్ని లక్షలు తెచ్చుకొని ఇంట్లో ఎవరు పెట్టుకోరు, మేమే కదా ఎవరు పెట్టుకోరు. ఇక ఇప్పుడు బంగారం రేటు వేరు కూడా ఎవరు కొంటలేరు చక్కగా. ఇంకా బంగారం ఉన్న వాళ్ళు లోన్ పెట్టుకుంటారు మా లెక్కన, అంటే బ్యాంకులో డబ్బులు అప్పు తీసుకొచ్చుకుంటారు. గట్లా కుదువ పెట్టి పైసలు తీసుకొచ్చుకుంటారు చాలామంది. మనకు అట్లా పెట్టింది. బండి ఏందంటే బండి ఉంది కాదు కదా, అది కాదు ఫ్యాషన్, ఓల్డ్ మోడల్ బండి బండి. అది బండి ఏందన్నారు మళ్ళీ. సీసీ కెమెరా ఉంది కానీ అలా వాళ్ళే సీనా వాళ్ళకి రోడ్డు వాళ్ళే కాదు. 5 దాకా ఇంటికానే ఉన్నాడు. పాదక్క 5 ఇంటికాడే నేను అక్కడ స్టార్ట్ చేసిండు. అప్పుడు పాదక్క 5 కథం చెప్పులు వేసుకున్నాడు. ఇక వచ్చేటట్లేదని వెళ్ళిపోయాడు. మరి బ్యాగ్ వేసుకొని ఉన్నాడా? ఇల్లు గిట్లా ఉందని అన్నాడట. కానీ నేను గయ్య అన్నాడు. మీరైనా గంత రాత్రి అడగాలి ఎవరని. రాత్రి కానీ సార్ ఖచ్చితంగా దొరుకుతాడని నేను బాగా అనుకున్నా. కానీ 1.5 నెల అవుతుంది ఇప్పటిదాకా అయితే జాడలేదు, పత్తలేదు, మంచిగా అనిపించలే. కానీ పోయినప్పుడు అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మంచిగానే ఖచ్చితంగా దొరకదని సార్ అది ఇది అని అన్నారు. మళ్ళీ ఎస్ఐ కూడా కొత్తగా వచ్చిండు అన్న, మంచిగా సిన్సియర్ ఉన్నట్టున్నాడు. సో చూసుకుంటాం మేము అది ఇది అన్నాడు. కానీ ఈ వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం వాళ్ళకి ఎన్ని ఉంటాయి చెప్పుండి. నిజానికి పెద్ద సీరియస్ మ్యాటర్ అంటే వాళ్ళు కూడా మంచిగా ఫోకస్ చేస్తారు. పోయింది పాటు 5-10 వేల ముచ్చట, అంటే సీసీ కెమెరా ఒక్కటే పోయింది కదా, 5-10 వేల ముచ్చట. దానికి ఏంది అది అనుకున్నారో ఏమో తెలియదు. కానీ దేవుందా ఏం కాలే, ఒకటి పోయితే పోయింది ఇక కర్మ అనుకుంటా, ఏం చేస్తాం మరి. నిజానికి మన లైఫ్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనం వాటిని ఫేస్ చేయాలంటే మనకు పెద్ద వాళ్ళు తెలిసి ఉండాలి. అంటే ఎస్పీ, సిపి, ఐపీఎస్, ఐఏఎస్ ఆ రేంజ్ వాళ్ళు తెలిసి అని ఉండాలి. లేకుంటే మనం పెద్ద పొజిషన్లోనైనా ఉండాలి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. కానీ ఇంకా ఎంతో చెప్తా అనుకున్నా కానీ ఎందుకు పట్టిగా ఎట్లా జరగాలని ఉంటే అట్లా జరుగుతుంది. అవునా కదా, మనకు ఈడ ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. కానీ ఇక్కడ ఇవాళ రేపు ఏంటంటే మన రాత బ్రహ్మరాత్తలేడు, బయట వాళ్ళు రాస్తాను ఇట్లుండాలి అట్లుండాలి అని ఒకటి. ఏం చెప్పావురా? ఓబోలు చెప్పి అందుకే నేను మంది మాటలు అల్లీలే పట్టించుకుంటలేరు. మళ్ళీ ఏ లొల్లీలు లేవు, ఓబోలతో లొల్లి ఎందుకు అది ఎందుకు అన్నట్టు ఇక మనది మనం మంచిగా బతకాలి. ఎందుకంటే మనం ఒక గోల్తో వెళ్తాను. పొంగ మధ్యలో ఆ కుక్క కొర్రింది ఈ కుక్క కొర్రిందని ఆ కుక్క అంటే వాళ్ళ మాటలు పట్టించుకుంటే ఇక మనం ఎదగలేము. అవునా కదా, అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ అవి కూడా తట్టుకోలేరు. సో ఈ గుండె నువ్వు రాయి చేసుకోవాలంటారుగా, ఈ అట్ట చేసుకొని బతకాలి. బట్ చెప్పుకుంటూ పోతుంది ఆగది. ఇంతే ఇయ్యలాడికైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్, కీప్ థింకింగ్. ఈ వీడియో వల్ల ఈవినింగ్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. వెళ్ళే ముందు ఇక్కడ మనం వాళ్ళ గిరిజనులు ఉంటారు, వాళ్ళ పండుగ జరిగింది మొన్న, చిన్న సెలబ్రేషన్ కూడా చూసిపోవాలి. ఓకేనా, బాయ్ బాయ్. दिल ये लगदा मेरा नहीं किथे होर, दिल ये लगदा मेरा नहीं किथे होर, के तेरे बाजू कोई भी नहीं।